గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, కరీంనగర్ను నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా సౌధలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జిల్లా అభివృద్ధికి సంబంధించి చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్లో ఉన్న అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ మంత్రిగా జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యలు, విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులుగా జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరితోటి జిల్లా అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెండింగ్ అంశాలను తీసుకొని పోవాలి అనే అంశం మీద ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని, అదేవిధంగా విద్య, వైద్యానికి సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉండేటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసుకోవడానికి అందరం కూడా మరి ఆ జిల్లాకు సంబంధించిన నేను, శ్రీధర్ బాబు గారు మంత్రిగా, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా కలిసి మరి ఒక త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో తెలంగాణ నినాదానికి కేంద్రమైన కరీంనగర్, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంగా కూడా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి మార్గదర్శకత్వంగా జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోయి రైతులకు కానీ ఇతరత్ర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు పెట్టుకున్నాం. ఇటువంటి సమావేశాలు